వార్తల్లోని వివరాల్లోకి వెళితే రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షిస్తూ ఓర్వకల్ మండలానికి సంబంధించి మండల సర్వేయర్ వద్ద 165 పెండింగ్లో ఉన్నాయని, సర్వేయర్ ఏం చేస్తున్నారని కలెక్టర్ ఓర్వకల్లు తహసీల్దార్ను ప్రశ్నించారు. రెవెన్యూ సదస్సులు పూర్తి కావస్తున్నా ఒక్క అర్జీ కూడా పరిష్కరించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మధికర మండలానికి సంబంధించి 81, ఎమ్మిగనూరు 130, పత్తికొండ 80, కౌతాలం 98, పత్తికొండ 80, ఆలూరు 111, ఆదోని 37, కర్నూలు 125, గొనెగండ్ల 59 పెండింగ్లో ఉన్నాయని, అర్జీలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. 2 రోజుల్లోపు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అర్జీదారుల కొరకు ఏర్పాటు చేసిన వసతులను, దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన వీల్ చైర్స్ను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కొండయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్మిక వర్గ హక్కుల పోరాటంలో శత్రువుల దాడిలో అసూలు బాసిన కామ్రేడ్ పి సూర్యనారాయణకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను మరింత చైతన్యంతో కొనసాగిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మలమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కల్లూరు సూర్యనారాయణ భవన్ నందు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పి సూర్యనారాయణ 37వ వర్ధంతి సభ సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేతంచెర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ కార్మికుల సమస్యలపై నిరంతరం పనిచేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతు కూలీల కోసం అనేక పోరాటాలు చేసి పేరు ప్రఖ్యాతలు గడించారని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో నరేంద్ర మోదీ రాష్ట్రాలకు హక్కులు లేకుండా హరించే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందని వారు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తూ కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడమే కాకుండా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 8వ తేదీన విశాఖపట్నానికి వస్తున్న నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ 7వ తేదీన కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, ఆర్ నరసింహులు, కె ప్రభాకర్, సూర్యనారాయణ ట్రస్ట్ మెంబర్ ఎస్ రమణమూర్తి, సూర్యనారాయణ భార్య రామసుబ్బమ్మ, కూతురు సుజాత, అల్లుడు మారుతి, నగర కమిటీ సభ్యులు ఎస్ మహమ్మద్ రఫీ, జి యేసు, శంకర్, రామకృష్ణ, ఎంసి ఆనంద్, గోవిందు, జె శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఉద్యమంలో పాల్గొంటున్నాం. అంటే ఆ రకంగా మన జిల్లాలో ఉద్యమ కేంద్రంగా కార్మికవర్గం ఉంది. ఆ కార్మికవర్గ నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు సూర్యనారాయణ గారు ఉన్నారు. ఎందుకు సూర్యనారాయణ గారు చెప్పాల్సి వచ్చింది? కారణం ఏంటి? సూర్యనారాయణ గారు ఎవరైనా ఆస్తి లాక్కున్నాడా, లేకపోతే ఎవరైనా ఫ్యాక్టరీగా ఎవరైనా దాడి చేశాడా? కాదు. ఈ జిల్లాలో ఇక్కడ భాస్కర్ రెడ్డి అన్నలో భూస్వాములు అంటే కరుడు పెట్టిన భూస్వాములు ఈ జిల్లాలో ఉన్నారు. కర్నూలు నగర శివారులో బి తాండ్రపాడు నందు క్రెడోది స్కూల్ నందు స్కూల్ డే 2025 సెలబ్రేషన్స్ అమరన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చేర్త మరియు డిఈఓ శ్యాముల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలని అందుకు తోడ్పడుతున్న స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
అత్యుత్తమ విలువలతో కూడుకున్న విద్యను ఇక్కడ అందిస్తున్నారని, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అవరోధించాలని వారు కోరారు. గతంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీలక్ష్మి స్కూల్ మనకందరికీ తెలిసిందే. అక్కడ ఎంతో మంచి క్రమశిక్షణతో ఉన్నత విలువలతో విద్యను అభ్యసించడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కూడా ఆ యాజమాన్యం వల్లే ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేయడము, ఇక్కడ కూడా మంచిగా ఉన్నత విలువలతో క్రమశిక్షణతో మంచి విద్య నేర్పిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఈ స్కూల్ వల్ల. స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా డిఓ శామ్యుయల్ పాల్ గారు, మన ఎమ్మెల్యే గౌరీ శంకర్రెడ్డి గారు ఇవాళ రావడం జరిగింది. వారు రావడం నిజంగా చాలా సంతోషం. వారు ప్రతి ఒక్క విద్యార్థిని అభినందించడం ఇంకా సంతోషం. వారికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభ సాయంత్రం. కర్నూలు నగరంలోని 19, 20 వార్డుల సిపిఎం పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో బీటీఆర్ నగర్ లో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాల్వలు నిర్మించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చామన్ ముందు బైఠాయించి కాలనీ ప్రజలు ధర్నా నిర్వహించారు. డ్రైనేజీ కాల్వలు నిర్మించాలని, సీసీ రోడ్లు వేయాలని అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు. సిపిఎం వార్డు కార్యదర్శి వి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, సిహెచ్ సాయిబాబా మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా బీటీఆర్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వాటిని నిర్మించాలని కోరుతూ దశల వారీగా పోరాటం చేస్తున్న అధికారులలో ఎలాంటి చలనం లేదని వారు విమర్శించారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఎన్నికలు వచ్చినప్పుడు రోడ్లు, కాలువలు నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నారు, కానీ మాట నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. 2021లో కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్తో శిలాఫలకం పాతి కేవలం మెటల్ రోడ్ మాత్రమే వేసి రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు చేతులు దులుపుకున్నారని అన్నారు. సీసీ రోడ్లు వేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని, దానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని వారు కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చి వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో డ్రైనేజీ కాలువలు, రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ, వార్డు నాయకులు ఎస్ పెద్ద మాలిక్, పెద్దబాబు, శివకృష్ణ, చిన్న మాలిక్, సుబ్బరాయుడు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, కాజా, శ్రీను, సీతమ్మ, ముంతాజ్, పద్మావతి మొదలగు వారు పాల్గొన్నారు. రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రజక కార్పొరేషన్ కు 1000 కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సంఘం జిల్లా అధ్యక్షులు సి ముక్కన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన వృత్తి సంఘాల నాయకులు జి రామకృష్ణ, రజక వృత్తిదారుల అధ్యక్షులు సి హనుమతు, ఐలు జిల్లా కార్యదర్శి న్యాయవాది లక్ష్మణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలను మనమందరం తెలుసుకుని వారి సేవలను కొంతైనా రజక వృత్తిదారులకు ఉపయోగపడేలా మనం పనిచేయాలని, వారికి ఆదర్శం నేటి తరమంతా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబాల్లో ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని, రజక కార్పొరేషన్కు కనీసం 1000 కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్ ద్వారా 90% సబ్సిడీతో ప్రతి రజక కుటుంబానికి 5 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని అన్నారు.
సిటీ పట్టణ కేంద్రాల్లో మోడ్రన్ ధోబీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ 26 ప్రకారం కలెక్టర్లు, చైర్మన్లుగా రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రజకుల సమస్యలు చర్చించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం అనేక సంఘాల రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేసే విధంగా ముఖ్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నూలు అధ్యక్షులు సి రాముడు, ఓల్డ్ సిటీ అధ్యక్షురాలు సి జయమ్మ, ఆస్పరి ఈరన్న, నాగరాజు, కోటకొండ సూరి, గూడూరు రమేష్, ఎమ్మెనూరు రంగస్వామి, మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ, పెద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహాత్మా జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా రజకులపైన దాడులు, సాంఘిక బహిష్కరణలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ తరాలో ఒక సామాజిక కార్పొరేషన్కి 1000 కోట్ల నిధులను కేటాయించి అదే రజక సంక్షేమం ద్వారా నిధులు ఖర్చు చేయాలని ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2023 విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఈరోజు పథకంగా ఉంది తప్ప ఏ లబ్ధిదారులకు కూడా ఈరోజు మేలు చేసినటువంటి పాపాన పోలేదు. ఈరోజు బ్యాంకర్లు బ్యాంకర్లు మాత్రం మీకు సురిటీ కావాలా, కొటేషన్ కావాలా అనేటువంటిది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ట్రైనింగ్ పొంది 3 నెలలు పూర్తవుతోంది. ఈ ట్రైనింగ్ సందర్భంగా 5 రోజుల యొక్క టైఫండ్ను కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వృత్తి పరికరాలు కానీ, టైఫండ్ కానీ, ₹1,00,000 రుణాన్ని కానీ తక్షణమే బ్యాంకులతో ఒప్పించి ఇవ్వాలనేటువంటి ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాదు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక వృత్తిదారునికి ₹5,000 పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు సామాజిక సేవా వృత్తి మీద ఆధారపడేటువంటి సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు మురికి బట్టలను ఉతికేటువంటి రజక వృత్తిదారులు ఈరోజు అనేకమైన క్రిమి సహకార మందులు, సర్ఫ్ అయితేనేమి, బ్లీచింగ్ అయితేనేమి, అదే వాటరు, నానాక బ్లీచింగ్ పౌడర్ల వల్ల చర్మాలు సన్నగిల్లిపోతూ ఉన్నాయి. వాళ్ళకి తక్కువ వయసులోనే చర్మవ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వృత్తిదారునికి ₹5,000 పెన్షన్ మంజూరు చేయాలని, ఇంటి దగ్గరే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది, ఇంటి దగ్గరే రజక వృత్తి చేసేటువంటి ప్రతి వృత్తిదారునికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇవ్వాలి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ 150 యూనిట్ల షాప్ ఉంటే ఇస్తామని చెప్పింది. తెలంగాణ గవర్నమెంట్ కేటగిరీ 1 కింద మీటర్లని సపరేటు బిగించి 250 యూనిట్లు ఇస్తుంది. ఇక్కడ కూడా ఇవ్వాలి. అదే వివిధ ప్రభుత్వ శాఖలో ఉన్న ధోబీ పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి రజక నిరుద్యోగ యువకులతో భర్తీ చేయాలని ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఈ సదస్సు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీడీ కార్మికులకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీమతి పి నిర్మలమ్మ, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, అవాజ్ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుసేన్, అసెంబ్లీ షరీఫ్లు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల 19వ వార్డ్ బీడీ కార్మికుల ఇండ్లకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికుల స్థలాలలో ఇతర వ్యక్తులు చొరబడి కబ్జాలు చేస్తూ ఉన్నారని, వారి నుండి బీడీ కార్మికులకు స్థలాల రక్షణ కోసం రెవెన్యూ అధికారులు మరియు పోలీసు వారు సహకరించాలని వారు కోరారు. కబ్జా కోర్ల నుండి తమ స్థలాలను కాపాడుకోవడం కోసం వారి ఒరిజినల్ పట్టా వారికి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాలనీ నివాసులు పి అబ్దుల్ నయం, కె రామకృష్ణ, ఎండి నబీ, ఇంతియాజ్, ఎండి ఇలియాస్, హుసేన్, ఫారూక్, హనీఫ్, మొహమ్మద్ షమీ తదితరులు పాల్గొన్నారు. పట్టాలు వెంటనే ఇవ్వాలి. బీడీ కార్మికుల స్థలాలకు పట్టాలు, దగ్గర ఉండే బీడీ కార్మికుల ఇళ్లకు పట్టాలు వెంటనే, జోహరాపురం వెంటనే, జోహరాపురం దగ్గర ఉండే బీడీ కార్మికుల స్థలాలు ఇవ్వాలి. బీడీ కార్మికుల స్థలాలకు పట్టాలు వెంటనే, బీడీ కార్మికుల స్థలాలకు పట్టాలు వెంటనే పట్టాలు ఇవ్వాలి. జోహరాపురం దగ్గర ఉండే బీడీ వర్కర్స్ ఇళ్లకు పట్టాలు, ఉండే బీడీ వర్కర్స్ ఇళ్ల పట్టాలు పోరాడతాం. జోహరాపురం దగ్గర ఉండే బీడీ వర్కర్స్ పట్టాలు పోరాడతాం. జోహరాపురం దగ్గర ఉండే బీడీ వర్కర్స్ పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం. జోహరాపురం దగ్గర జిందాబాద్ జిందాబాద్.
నుంచి గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ స్కీమ్ అప్పుడు కేసీఆర్ గారు లేబర్ మినిస్టర్ గా ఉన్నారు. సెంట్రల్ స్కీమ్ లో భాగంగా 5,000 కట్టిన సందర్భంగా వాళ్ళకి అక్కడ స్థలాలు కేటాయించడం జరిగింది. మరి ఆ తర్వాత వాళ్ళకు ఏమి ఇవ్వకుండా ప్రభుత్వం అట్లాగా అధికారులు ఆ రకంగా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చేస్తే కొన్ని సందర్భాల్లో గొడవలు చేసి ఆందోళన చేసి నిరాదరించే సందర్భంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. అయితే ఒరిజినల్గా జిరాక్స్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ జిరాక్స్ పట్టాలు దగ్గర ఉన్నా కూడా చాలామంది ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన వాళ్ళను తీసుకొని అవన్నీ మార్చుకొని అంత ఇది. అయితే అది అంతకుముందు కోర్టులో కూడా స్టే వచ్చింది. ఆ స్టే వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎవరైతే భూముల వాళ్ళు ఉన్నారో, భూముల వాళ్ళంటే అవి మామూలుగా అయితే గవర్నమెంట్ స్థలాలే, వాళ్ళకి డబ్బులు కూడా అప్పుడు ఇప్పేయడం జరిగింది. గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చింది నష్టపరిహారం. అయినా వాళ్ళు మాకని చెప్పేసి ఈరోజు అది కూడా లేదు, స్టే కూడా ఎత్తేయబడింది. కోర్టులో ఏమి ఇబ్బంది కూడా లేదు, వీళ్ళకి ఇబ్బంది లేదు. అయినా కూడా వాళ్ళే తీసుకొని 150 మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న 150 మందిని వేరే వాళ్ళను అంటే ఎవరు ఎమ్మెల్యేలకు వస్తే వాళ్ళకి ఇప్పించుకోవడము. అసలైన వాళ్ళు ఎక్కడికి పోవాలా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఏవైతే ఒరిజినల్ పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఇండ్లు కట్టించాలని చెప్పేసే పద్ధతిలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనే పద్ధతిలో ఉండకూడదు. వీళ్ళంతా పేదవాళ్ళు, వాళ్ళు అప్పుడే 5,000 వాళ్ళు కట్టారు, కష్టపడో నష్టపడో అప్పులు తెచ్చో కట్టారు. కాబట్టి వాళ్ళకి దానిపైన హక్కు ఉంది, వాళ్ళకే ఇవ్వాలా, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. వాళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అర్బన్ ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, డిఆర్ఓ గారిని మేము కోరుతా ఉన్నాము. లేదంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాము. రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి అనుకున్నాం. అయితే రెవెన్యూ సదస్సులు ఉండడం వల్ల అధికారులు ఈ డివిజన్లకు ఆ రకంగా రెవెన్యూ సదస్సులకు పోతున్నారని చెప్పేసి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంక్రాంతి పండుగ అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టాలంటే మొత్తం మీద గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు పట్టాలు ఇవ్వకుండా నానబెడుతున్నారు. మనము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఇచ్చిన మీరు స్థలాలకు వేరే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది కబ్జాకోరులు ఆ రకంగా పేద బడుగు బలిగిన వర్గాలంటే దళితులు మైనార్టీల స్థలాలను వేరే వాళ్ళు కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు. వాళ్ళ పట్టా కనుక వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు వాళ్ళు ఏదో ఒక బ్యాంకులో కుదోబెట్టి ఆ రకంగా డబ్బులు తెచ్చుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకోనికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ స్థలం అని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. కొంతమంది రైతులు మాదని చెప్పి ఆక్యుపై చేసుకొని తీరు కార్మికులకు వస్తూ ఎక్కడ కట్టాలని అగమ్యకు ఉన్న పరిస్థితి. కాకపోతే వాళ్ళు మేము ఎదుర్కొంటే వాళ్ళ మీద మా మీద SC ST కేసులు కూడా పెట్టి మాకు పూర్తిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఒక 50 వరకు ఇళ్ళ బేస్మెంట్లు కట్టుకొని చేసుకుంటే వాళ్ళు వచ్చి పడగొట్టారు. ఇది చూసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చూసుకున్నట్టు ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మేము కేసులు పెడితే వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు కోరేది ఏమంటే ఒకటి ఇస్సీలు మాకు మొదటి నుంచి ఉన్నాయి స్థలాలు, మాకు కాంపెన్సేషన్ ఇచ్చేంత వరకు పోమని చెప్పినారు. కాకపోతే కాంపెన్సేషన్ మేము ఇచ్చినాము అని అంటే అది సాల్వ్ అని చేసినారు. అది పూర్తి బేస్లెస్గా వాళ్ళు వచ్చి ఇళ్ళ స్థలాలు పడగొట్టారు. దీనికి సంబంధించి ఇంతవరకు యాక్షన్ అనేది లేదు. అంతేగాక ఇప్పుడు మిగిలిన కార్మికులు కూడా ఆక్యుపై చేసుకున్న దాంట్లో నా ఓన్ సొంత స్థలంలో ఇచ్చినారని చెప్పి కోర్టు నుంచి స్టే ఇచ్చే హౌసింగ్ అధికారులు దానికి సంబంధించి కోర్టు కూడా పోకుండా ఆ స్టే కూడా వెకేట్ చేయకుండా నిర్లక్ష్యం ఇచ్చినారు. దానివల్ల కనీసము ఒక 60-70 మందికి పడుతున్నారు. ఈరోజు మేము ఈ బీడీ కార్మికులందరికీ ఒరిజినల్ పట్టాలు ఇచ్చి వాళ్ళ స్థలాలను సర్వే చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చిన్నారుల ప్రాణాలపైకి తెచ్చిన ఆకుతాయితనం. ఆస్పరి మండలం బిల్లెకల్ గ్రామంలో జరిగిన ఘటనలో 2 చిన్నారులు ఆడుకుంటూ అంటించుకొని ప్రమాదం బారిన పడ్డారు. ఇంటి ముందు బైక్లో ఉన్న బాటిళ్లను తీసుకొని ఆడుకుంటూ బాటిళ్లలో ఉన్న పెట్రోల్ను ఒకరిపై ఒకరు పోసుకొని నిప్పు అంటించుకున్నారు. గాయపడ్డ చిన్నారులను కర్నూలు హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారి అరవింద్కు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 2 గంటలప్పుడు జరిగింది సార్. పాపం బాగా ఆర్పేసారు, చూసారు కాబట్టి తొందర ఆర్పేసారు. మాదా సార్ బిల్లెకల్. చెప్పమ్మా.
బిల్లెకల్లు ఆసిపేరు కల్లేదు బిల్లెకల్లు ఆసిపేరు మండలము కర్నూలు మండలం బిల్లెకల్లు దానికుంటారు బిల్లెకల్లు పిల్లోడు లేపల్లి ఆడుకుంటూ సార్ తీసుకోవేరు అగ్గిపెట్లు వద్దు పెట్టుకోవేరు జోలోకి ఆడుకుంటా అట్లాడుకుంటా అది కూతుర్లోది తీసుకొని ఇట్లా పేపు ఉంటుంది కదా కూతుర్లోది తీసుకొని ఆ పేపు ఇట్లా కింది తీసి పేపు అది బాటిలే పట్టుకున్నారు సార్ బాటిలే పట్టుకొని జోలో పెట్టుకున్నారు జోలో పెట్టుకొని మిండి చల్లుకొని అగ్గిపుల్లు గీసేసిండేది ఎవరంటే ఈ కేసుగాడు గీసేసింది అంటారు నా కొడుకు సార్ అది అంటుకునేది సార్ దగ్గర అంటుకునేది పారిపోయాడే ఇంకా మంట తట్టుకోలేక సార్ అంటుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళు వచ్చి ఆరిపేశారు సార్ ఆరిపోలేదు. శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది. పాతాళగంగా సమీపంలోని మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుతపులి సంచరించింది. చిరుతపులి దృశ్యాలు అర్ధరాత్రి 1:30 నుండి 2 గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాల్లో దాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యజమాని తన విధుల నిమిత్తం వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన చిరుతపులి తిరిగి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డైంది. చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్ళింది. చిరుతపులి సంచరించిన ప్రదేశం కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో చిరుతపులి బయటికి వచ్చి ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అటవీశాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.